అందరికీ నమస్తే. వెల్కమ్ టు ద వేణు వ్లాగ్స్. ఈరోజు మన వేణు వ్లాగ్స్లో ఒక అద్భుతమైన వీడియో తీసుకొచ్చిన. అదేంటిదంటే వ్యవసాయం అంటేనే భారతదేశానికి వెన్నెముక. ఆ వ్యవసాయానికి వెన్నెముకే గోమాత. ఆ గోమాతతో చేసే కష్టం, ఆ రైతు శ్రమ ఒకప్పుడు వ్యవసాయం. కానీ ఈరోజు వ్యవసాయం గోమాతని మర్చినాం, నాగలిని విడిచినాం. వచ్చినాక నాగలిని మర్చి ట్రాక్టర్ దుక్కుతుంటుంది. యంత్రాలు వచ్చిన తర్వాత గొర్రెను మర్చి యంత్రాలే పాటలు చేస్తున్నాయి. అలాంటి ఈ ఆధునీకరణలో కూడా వ్యవసాయాన్ని చాలా మక్కువతో చేసే యువ రైతులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈరోజు ఆధునీకరణతో యంత్రాలు వాడినా కానీ మన తాత తండ్రుల కాలంలోనే మనం గోమాతని విడిచి ఇక వాళ్ళతోటే అంతమైపోయింది. గోవులతోటి మనం నాగలి దున్నడం అనేది మన తాత తండ్రుల కాలంతో అంతమైపోయింది. ఇక మళ్ళీ మన ఆధునీకరణలో యువ రైతులు అందరూ వ్యవసాయ పనిముట్లు ఇతర యంత్రాలతోటే జరగడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఆ అదృశ్యం అయిపోతున్న ఒక నాగలిని మీకు పరిచయం చేయడం కోసం ఈ ఒక రైతు పొలంలోకి వచ్చిన ఈ పత్తి చేనులో ఒక రైతు ఆ నాగలితోటి ఆ గొర్రెతోటి పాట చేస్తాడు. ఆ ఆవులతోటి ఆ గోమాతతోటి ఈయన పాట చేసే విధానాన్ని మీకు చూపెట్టడం కోసం నేను ఈ పొలంలోకి దిగడం జరిగింది. చూద్దాం బాండిగా. రైతు అంటేనే కష్టం, రైతు అంటేనే శ్రమ, రైతు పండిస్తేనే పంట, రైతు పండిస్తేనే బువ్వ. అలాంటి రైతుకు శ్రమలో ఇంతకుముందు సహాయమైన గోమాత ఈరోజు చాలా దూరంగా ఉంటుంది వ్యవసాయానికి. ఎందుకంటే ఆధునీకరణ వల్ల గోమాత వ్యవసాయానికి దూరంగా ఉంటుంది. కానీ ఇలా ఇట్లా వస్తుంటే ఈ అన్న మనకు గోవులతోటి అద్భుతంగా పాటు చేస్తాడు. మన పత్తిలా పాటు చేస్తాంటే మాకు చాలా మంచిగా అనిపించింది. అది చూడడానికి వచ్చిన నాకు ఒక్కసారిగా నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి. ఇట్లానే మేము చిన్నగా ఉన్నప్పుడు మా తాత గొర్రె తోలితే ఈ గొర్రెల ఏం చేస్తారు, అది బరువు ఉండడం కోసం రాళ్ళు ఇట్లా పెడతారు మధ్యలో కొంచెం దిగపోతే. అదే సంబరం కోసం మా తాత మమ్మల్ని ఆడ కూసబెట్టేది. ఆడ కూసబెట్టి తిప్పుతా అంటే విమానం ఎక్కిన దానికంటే ఆ గొర్రె మీద కూర్చున్న సంతోషం మాకు చాలా సంబరంగా ఉండేది. అప్పుడు అంత అద్భుతమైన ఫీలింగ్ ఉండేది. ఈరోజు ఈ వ్యవస్థ అనేది మన తాత తండ్రులతోటే ఈ గోమాత శ్రమ, గోమాత మనకు చేసే సేవ మర్చిపోతున్నాం మనం. ఇక పైన మొత్తం వ్యవసాయం అనేది ఆధునీకరణ అవడం వల్ల ఇవాళ మనం గోమాతని వ్యవసాయానికి దూరంగా ఉంచుతాను. గోమాతని మన భారతదేశ మీరు ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తారన్నా? నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నాను. మీ చిన్నప్పటి నుంచి మీ తాత తండ్రుల కాంచి అందరు వ్యవసాయం. మీరు ఎలాంటి పంటలు వేస్తా ఉంటారు? తోట, పత్తి, పొలం. పొలం వడ్లు తినడానికి, పత్తి, మిర్చి కమర్షియల్ పంటలు. ఎంతమంది పిల్లగాళ్ళన్నా? ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. వాళ్ళు ఏం చేస్తారు? అబ్బాయి చదువుకుంటాడు, అమ్మాయి పెళ్లి అయింది. అంటే అందరూ ఈ పాటలు చేసే యంత్రాలు కొని వాటితో చేస్తారు కదా, మరి మీరు ఈ ఆవులతో చేస్తారు ఎట్లా? అంటే ఇక ఆవులతో చేస్తున్నా, ఎడ్లు లేవు కదా, పెద్ద వ్యవసాయం కాదు మనకు. ఆవులతో చేస్తారు, చిన్న వ్యవసాయం కాబట్టి ఆవులతో చేస్తున్నా. వీటికి మీకు బంధం ఎట్లుంటది అన్న? ఈ ఆవులకు మీకు ఇబ్బంది ఏముంది దానికి? బంధం మీకు చూస్తే అయ్యి మిమ్మల్ని చూడగానే నా మనిషి అన్నట్టు చూస్తాను. అవును, మనిషి గుర్తుపడతాయి. మాట ఇట్లా ఆగానే ఏమిటే అవుతాయి. అవును, మేత పెడుతున్నాం, నీళ్లు పెడుతున్నాం, మేపుతున్నాం, కట్టేస్తున్నాం. మనిషి లెక్క ఉంటున్నాయి, మనిషి లెక్క ఉంటున్నాయి. ఇప్పుడు ఒక బండి కూడా మనం తోలితే బ్రేక్ ఎత్తి ఒకసారి ఆగుతుంది, ఒకసారి ఆగదు. కానీ ఈ ఆవులు ఆ పత్తి మొక్కకు ఒక్కదానికి కూడా గిట్ట ఇబ్బంది కాకుండా నువ్వు చెప్పినట్లు వినుకుంటా నీ చుట్టూ నడుచుకుంటా అసలు నీ మాట ఒక ఇంట్లో పెద్ద మనిషి లెక్క వింటున్నాయి. అంటే వాటిని అట్లా చూసుకుంటావు అన్నట్టు నువ్వు కూడా. నీళ్ళైనా మెప్పడం, కట్టేయడం అంతా మన చూసేది. అందు గురించి ఇక మనం చెప్పినట్టు. ఇప్పుడు ఎట్లుందన్న మరి ఈసారి వ్యవసాయం ప్రతిసారి కంటే? ఈసారి వర్షాలు లేవు, ఈ సంవత్సరం కొంచెం ఇబ్బంది ఉంది. కొంచెం వర్షాల వల్ల కొంచెం ఇబ్బంది ఉంది. ఇక
ఇప్పటికి బాయిలో నీరు రావాలి, చెరువులకు నీరు రావాలి. అదే ఈసారి కొంచెం కరువు ఉంది అనే ఉంది ఆలోచన టైట్ మీదనే అయితే ప్రభుత్వం కూడా కొన్ని మంచి తక్కువ నీళ్ళతోటి ఉండే పంటలు వేసుకుంటారు. తోట తగ్గించారు, పత్తి పెట్టినాం. అదే పొలం కూడా నాట కాలే ఇంకా. చాలా మంచిది అన్న. మీ ఇట్లా రోడ్డు మీద పోతా అంటే మీరు గొర్రె తోలే చూసి ఆవులు తోలికి గొర్రె తోలుతారు. మనం చాలా రోజులు అవుతుంది ఇలాంటి వాతావరణాన్ని చూసని ఒకసారి ఒక వీడియో తీసుకుందామని ఆయన. మీరు కూడా మాకు సహకరించినందుకు మీకు ధన్యవాదాలన్నా. సరేనా. మీరు ఫస్ట్ నుంచి వ్యవసాయం చేయడం అయ్యా. గ్రామీణ ప్రాంతం అంటేనే వ్యవసాయం, అందులో భారతదేశం అంటే ఇంకా వ్యవసాయం. రైట్. ఇది ఈ రోజు మన వీడియో. మనందరం కూడా గ్రామీణ ప్రాంతం వాళ్ళమే. వ్యవసాయం అంటే మనకు తెలియకుంటే ఏం లేదు. కాకపోతే కనుమరుగు అయిపోతున్న వ్యవస్థ కాబట్టి ఈరోజు చాలా మంది రైతులు ఆధునికతతోటి యంత్రాలు వాడుతున్నాం, అదంతా తెలిసిందే. చాలా మంది చాలా తక్కువగా ఆవులని గొడ్లని మనం వ్యవసాయ పనులకు వాడుతున్నాం. ఈ పాటలు చేయడానికి ఇట్లా ఇప్పుడు పాటలు చేసే మిషన్లు వచ్చినాయి. కొంతమంది చిన్న ట్రాక్టర్లతో పాటలు చేస్తారు, కొంత పెద్ద రైతులు అయితే పెద్ద ట్రాక్టర్ తోటి కూడా పాటలు చేస్తారు. ప్రతి ఒక్కరు ఆధునిక వ్యవస్థతోటే మనకు ఈ వ్యవసాయం అనేది నడిపించడం జరుగుతుంది. కాకపోతే మన తాత తండ్రుల కాలంలో వ్యవసాయం అంటే ఆవులతోటే, ఆవులు లేనిది ఎడ్లు లేనిది వ్యవసాయం జరిగేది కాదు. మనకు భగవంతుడు ఇచ్చిన ఒక పెద్ద వరం ఏంటంటే ఆవు ఎద్దులు కష్టపడి మనం వాటితో కష్టపడి వ్యవసాయాన్ని చేసి జీవనం గడుపుకునేటోళ్ళం. అలాంటి వ్యవసాయం అనేది ఈ రోజు కనుమరుగయ్యి ఆధునికతతోటి ముందుకు పోతున్నాం. ఆధునికతతోటి ముందుకు పోవడం కూడా చాలా మంచిదే. కాకపోతే ఆధునికతతోటి ముందుకు పోతూ మన పూర్వాన్ని కూడా గుర్తుంచుకోవడం చాలా మంచి విషయం. అందుకని అక్కడ వీడియో నేను తీయడానికి వచ్చిన. ఇట్లా పోతా అంటే ఆయన దుంతా అంటే ఇలాంటి కనుల విందు అయిన వీడియో మళ్ళీ మనకు దొరకదు అనే ఉద్దేశంతో మనం ఈ రోజు తీయడం జరిగింది. అట్లనే మళ్ళొక వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. గిట్ల పోయి గట్లొస్తా.